ప్రైజ్ ది లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా సజీవంగా ఉన్నామంటే అది మన అదృష్టమా? కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ఎలాంటి సమస్యలు మనకు ఎదురైనా మీకు ఎదురైనా సరే అస్సలు భయపడకండి. ఎందుకంటే మన తండ్రి మన పక్షాన ఉన్నాడు. మనం తండ్రి మాట చొప్పున నడుచుకుంటే చాలు. ప్రతి విషయంలో తండ్రి చూస్తున్నాడు అని భయము భక్తితో ప్రవర్తిస్తా మనం ఒకవేళ తప్పుదారులు నడుస్తుంటే సరిచేసుకుంటే ప్రతిరోజు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అని దేవుని కృపను బట్టి ఒక వీడియో కూడా పెట్టాను కదా. చాలా సీరియస్గా తీసుకోండి. బయట ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి విపత్తులు, ఎలాంటి యుద్ధాలు, ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నా కూడా మనం మాత్రం భయపడకూడదు. ఎందుకంటే నేను నా తండ్రి చిత్త ప్రకారం భయభక్తులతో నేను నడుచుకుంటున్నాడు. నా తండ్రి నన్ను జాగ్రత్త అని రోజు నన్ను నా తండ్రి జాగ్రత్తగా నడిపిస్తున్నాడు. ఇంకా నా వరకు అవస్థయని నేను ఎందుకు భయపడతాను? నేను భయపడను అని ధైర్యంగా ఉండాలి. మనుషులు ఎన్ని మాటలైనా చెప్పనివ్వండి, అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, మనం తప్పించుకోలేము, ఇక మన పరిస్థితి ఏంటని మనుషులు ఎన్నైనా చెప్పనివ్వండి. కానీ తండ్రిని మనం మనస్ఫూర్తిగా నమ్మాము కాబట్టే ఎన్ని జరిగినా ప్రపంచమంతా ఏమైపోయినా సరే నా వద్దకు మాత్రం నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏ కీడు, ఏ ఆపద, ఎలాంటి విపత్తులు నా దాకా రానివ్వడు నా తండ్రి. మేమేదో గొప్పవాళ్ళము, నేనేదో నీతి మంత్రాల్లో అని కాదు. అయినా నా తండ్రి మాట ఇచ్చాడు. మాట ఇస్తే నెరవేర్చే తండ్రి, మాట తప్పడు నా తండ్రి. ఎలాంటి ఆపద, కీడు, ఎలాంటి పరిస్థితులు కూడా నా దాకా రానివ్వడు అని మనస్ఫూర్తిగా మీరు నమ్మాలి. నమ్మి సంతోషంగా ఉండాలి. భయపడకూడదు. ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి మనం ప్రార్థన చేద్దాము. ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి మనం ప్రార్థన చేద్దాం. కానీ తర్వాత ఏమైద్దో, రేపు ఏమైద్దో, ఆ తర్వాత ఏమైద్దో, మా పరిస్థితి ఏంది, మా బిడ్డల పరిస్థితి ఏంది అని దేని గురించి కూడా మనం భయపడకూడదు. అంతే. అలా భయపడ్డాము అంటే మన తండ్రి మీద మనకు నమ్మకం, విశ్వాసం లేనట్టే. భయపడొద్దు. ఏ విషయం కూడా, అది కుటుంబ విషయమైనా బయట విషయమైనా ఏ విషయంలో కూడా భయపడొద్దు. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన తండ్రి మన ముందున్నాడు. నా ముందు నా తండ్రి ఉన్నాడు, నేనెందుకు భయపడాలి అనుకోండి చాలు. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా ఈ మాట అనుకోండి చాలు. తండ్రే ఇక మనకు కావాల్సిన అవసరతలన్నీ తండ్రే చూసుకుంటాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే అది కేవలం మీరిచ్చిన గాఢ నిద్రే నా తండ్రి. మీరు కొనకకుండా, నిద్రపోకుండా, కనురెప్పపాటైనా కనుమొయ్యకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. ఏ పాటి వారమయ్యా. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? ఈ నూతన దినంలో ఈ సమయానికి మాకు మెలకు ఇచ్చిన దేవా, మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఎంతో మంది ఎన్నో ప్రమాదాలు, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మరణించారు అని నా ప్రభా. ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి దర్శించండి నా తండ్రి. ఎలాంటి పరిస్థితులైనా సరే నా తండ్రి నా ముందున్నాడు, నేను భయపడను. నా తండ్రి నా ముందున్నప్పుడు నేనెందుకు అధైర్యపడతాను అని నా ప్రభా మీ ఎడల భయం, భక్తి కలిగి మీ మీద ఆధారపడి
పూర్తిగా మీ చేతికి వారి సమస్యలు అప్పగించి ధైర్యంగా సంతోషంగా ఉండేలా ప్రతి ఒక్కరి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే నా ప్రభా మరి మారు మనసు పొంది రక్షణ పొంది కూడా మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారో నా తండ్రి, భయం లేకుండా లోకస్తులాగా ఎవరైనా సరే నా ప్రభా నడుచుకుంటుంటే మరలా ఒక్కసారి వారిని గద్దించి నా ప్రభా తిరిగి మరలా మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత కఠినమైపోతున్న హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. లోకస్తులాగా లోకంలోకి జారిపోకుండా, పాపంలోకి జారిపోకుండా ఒక్క గద్దింపు నా తండ్రి బిడ్డలకు చేసిన ప్రభా తిరిగి మీ వద్దకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. రక్షణ పొందుకున్నారు, మారు మనసు పొందారు, కానీ మరలా పాత జీవితంలోకి ఎవరు జారిపోతున్నారు నా ప్రభా సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. బిడ్డలు గద్దించి నా ప్రభా మరలా మీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఒక్కసారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఏ సమయంలో మాకు ఏది అవసరమో, దేని గురించి మీ దగ్గర మీ పాదాల దగ్గర మొరపెట్టాలు తెలియని వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మరి బిడ్డలు రాసే ఎగ్జామ్స్లో మీరే తోడుగా ఉండండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, ప్రతిదీ కూడా నా తండ్రి మీ కృప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ మీద వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాశారేమో, అందుకే ఉద్యోగం పొందుకోలేదేమో. మరి మీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు బిడ్డలు నా తండ్రి లోకస్తులాగా లోకపరంగా బిడ్డలు ఆలోచించకుండా మీ ఎడల భయం భక్తి కలిగి జ్ఞానం అడగాలి అనే ఆలోచన తలంపు నా తండ్రి బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, మీ పాదాల దగ్గరకు వచ్చేవారు నా ప్రభా. మీరు ఒట్టి చేతులతో పంపరు నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాసిన మీ పాదాల దగ్గర ఎవరైతే కనిపెట్టుకుని విశ్వాసం నమ్మకంతో ఉన్నారు నా కృప, ప్రతి ఒక్కరు కావలసిన ఉద్యోగాన్ని వారు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి సాక్ష్యాన్ని నా కృప మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలకు ప్రభ చదివింది గుర్తుంచుకొని జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి టెన్షన్ పడకుండా, భయపడకుండా, మర్చిపోకుండా చదివిని మీ కృపను బట్టి మీరే బిడ్డలకు తోడుగా ఉండి నా కృప మరి ప్రతిదీ నా తండ్రి మరి జ్ఞాపకం చేసి ఎగ్జామ్స్ మంచిగా రాసేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ఒక మంచి సాక్ష్యాన్ని నా కృప మేము పొందుకునేలా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించండి నా కృప. మరి జాబ్స్ కోసం నా తండ్రి మీ కృపను బట్టి బిడ్డల జాబ్లు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరెవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా కృప వారి జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడి మరి మీ కృపను బట్టి ముందుకు వెళ్ళి ఎంతమంది నా కృప కాంపిటీషన్కి వచ్చినా మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహిస్తే చాలు నా కృప. ఖచ్చితంగా మీ బిడ్డలే నా తండ్రి ఆ ఉద్యోగాలు పొందుకుంటారు. ఆ ధైర్యాన్ని బిడ్డలకి విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా కృప మరి వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఏ క్వశ్చన్లు అడుగుతారు, ఏ ఆన్సర్లు చెప్పాలో బిడ్డలకు నా కృప చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృప ఎవరెవరైతే వారి పనుల కోసం వెళ్తున్నారో వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా కృప. బిడ్డలకు నా కృప ఎలాంటి ప్రమాదాలు ఆపదలు రాకుండా నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదు అని చెప్పారు. మాట ఇచ్చిన మీరు మాట తప్పని దేవుడు నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం కృప. మరి బిడ్డలకు ఎటువంటి ఆపదకీడు మరి ఎవరైతే స్కూల్స్కి నా కృప ఎవరైతే బిడ్డలు వెళ్తున్నారో, కాలేజెస్కి ఎవరైతే వెళ్తున్నారో, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కూడా నా తండ్రి మీరే ముందుండి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచి మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచి ఎలాంటి ఆపద కీడు ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీరే నా తండ్రి బిడ్డలు క్షేమంగా తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభా. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మరి బిడ్డలు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నా ప్రభా మరి ఒక్కసారి యోబు గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ఆ గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి.
ఒక్క దినం ముందే ఆయనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అయినా సరే అధైర్యపడలేదు, భయపడలేదు. నా తండ్రి నాకున్నాడు అని నా ప్రభు ధైర్యం తెచ్చుకున్నాడు. అటువంటి ధైర్యం ఇచ్చింది మీరే నా తండ్రి. మరి యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయనంత నీతిమంతులు యథార్థవంతులం కానే కాదు. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, మరి బిడ్డలు నా తండ్రి వారికి ఉన్న సమస్యలను చూసి భయపడుతున్నారు. సమస్యలు ఉన్నప్పుడు భయపడకుండా ఆ సమస్య ఎందుకు వస్తుంది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఏ విషయంలో నా తండ్రికి నేను దూరం అయిపోతున్నాను, ఏ విషయంలో నా కుటుంబం నా తండ్రి నుంచి దూరం అయిపోతుంది అని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని, తెలివి జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఆ తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా ప్రభ మరి వారు చేసిన అప్పుల నుండి నా తండ్రి తీరే దారి మీరే చూపించండి. అలాగే నా ప్రభ ఆర్థిక సమస్యల నుంచి బిడ్డల కుటుంబాలను విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసివేసి మీ శాంతితో నా ప్రభ మా కుటుంబాలు నింపండి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే, మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా తండ్రి. దూరం అవ్వాలనే ఆలోచన కూడా మాకు రానివ్వద్దు నా ప్రభ. ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, ఎంతమంది పొగిడినా సరే, ఇదంతా నా సొంత జ్ఞానం, నా సొంత తెలివితో నేను సంపాదించింది అని నా ప్రభ బిడ్డలు నా తండ్రి గర్వం, అహంకారం లేకుండా నా ప్రభ తగ్గింపు మనసు, దీన మనసు కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరెంత సహించుకున్నారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత ప్రేమించారు నా ప్రభ. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ గురించి కూడా కన్నీటితో మీరు ప్రార్థన చేశారు క్షమించమని. అటువంటి మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎదుటి వాళ్ళు ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేకపోతున్నాం, తిరిగి ఏదొక మాట అనేదాకా మా మనసు ఊరుకోవట్లేదు ప్రభా. అలాంటి మనసు మాకొద్దు నా తండ్రి. మీరు ఏ తప్పు చేయకపోయినా ఎన్న భయంకరమైన నిందలు వేశారు, ఎంత భయంకరంగా అవమానించారు, అయినా సరే మీరు ఒక్క మాట మాట్లాడలేదు నా తండ్రి. అటువంటి హృదయాన్ని, అలాంటి మనసుని మాకు అనుగ్రహించండి. మీ జాలి హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. దీర్ఘశాంతాన్ని మా కుటుంబాల్లో మా అందరికి అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, మరి వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే భయపడుతున్నారో నా తండ్రి, బిడ్డలకు మీరే ధైర్యాన్ని ఇచ్చి నా ప్రభా, మరి బిడ్డల జీవితాల అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము, భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభా శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో నా తండ్రి, ఎటువంటి అప్పులు, ఎటువంటి ఆర్థిక సమస్యలు, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా నా ప్రభ మీరే బిడ్డల ముందుండి వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించి మనసు భర్తకిచ్చి ప్రతి విషయంలో కూడా మీ మాట జ్ఞాపకం చేసుకునే భయము, భక్తి కలిగి జీవించేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరికి నా ప్రభ వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి లోటు అనేది వివాహాల్లో లేకుండా నా ప్రభ మరి మీరే సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి మరి వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే బిడ్డలు లేరని ఎవరైతే బాధపడుతున్నారో, ఎన్నో అవమానాలు పొందుకుంటున్నామని, ఎంతో భయంకరమైన మాటలు మేము పడుతున్నామని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి ఆ తల్లులు జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతే నా ప్రభ, తెలియక ఏదైనా విషయంలో తప్పు చేసినట్టు దయతో క్షమించి నా ప్రభ, వారు చేసిన తప్పు దయతో క్షమించి బిడ్డల గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డల హృదయాలు నా తండ్రి, బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం. మీ ఎడల భయము, భక్తి కలిగి భర్తకు లోబడాలి, భార్యను ప్రేమించాలని మీ మాటే నా తండ్రి వారి హృదయంలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. ఎంతమంది ఎంత అవమానకరంగా మాట్లాడినా సరే నా తండ్రి నా పక్షాన ఉన్నాడు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలైనా సరే నా గర్భం లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు, నాకు మంచి బిడ్డలను నా తండ్రి నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూసేలా బిడ్డలకు నా ప్రభ ఆ హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారో, మరి వారికి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి
అనారోగ్య సమస్యలు రాకుండా మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో యజమానుడికి నా ప్రభా మరి బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని నా ప్రభా ఇవ్వాలనే మనసుని ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి బిడ్డలు నా తండ్రి దూరంగా ఉన్నామని భయపడకుండా మరి ఎలాంటి పరిస్థితులు వస్తాయోనని నా ప్రభా బిడ్డలు అధైర్యపడకుండా నా తండ్రి నా పక్షాన నాకు తోడుగా ఉన్నాడు నా తండ్రి. నేను ఎడారిలో గాఢాంధపు కారపు లోయలో నేను సంచరించినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అనే ప్రభా మీ కృపను బట్టి నా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. పిరికితనాన్ని భయాన్ని మాలో నుంచి తీసివేసి నా ప్రభా మీరు మాతో ఉన్నారనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అది చిన్నదైనా పెద్దదైనా మీ కృపను బట్టి నా ప్రభా 30 60 100 ఫలింపు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి నష్టాలు రాకుండా మీ కృపను బట్టి లాభాలను నడిపించమని అడుగుచున్నాం. ఎంత లాభాలు సంపాదించినా సరే గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు దీన మనసు కలిగి ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో హాస్పిటల్లో ఐసీయూలో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో మెడ మీద గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో కడుపులో గడ్డలతో నా తండ్రి గర్భాశయ క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ పక్షపాతంతో ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి అలాగే నా ప్రభ మరి భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే నా ప్రభ ఎటువంటి అనారోగ్య సమస్య అయినా సరే బిడ్డలు భయపడకుండా ధైర్యపడకుండా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని నా తండ్రి చెప్పాడు. ఖచ్చితంగా నా తండ్రి నన్ను స్వస్థపరుస్తాడు. నేనేదో గొప్పవాడు నేనేదో నీతిమంతురాలను అని కాదు. అయినా నా తండ్రి పక్షపాతి కాడు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కాదు నా తండ్రి నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను అని నా ప్రభు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి భయంకరమైన అనారోగ్య సమస్యలు వచ్చినా సరే మీ నుండి మాత్రం బిడ్డలు దూరం అయ్యే పరిస్థితి మాత్రం ఆలోచన ఆ హృదయాన్ని బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి అది ఎలాంటి అనారోగ్యమైనా సరే యేసు నామములో స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటే అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.